అధికారం పోయింది, 10 ఏళ్ల పాలన చాలంటూ ప్రజలు గద్దె నుంచి నింపేశారు. పార్టీ పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. ప్రజల్లో పార్టీ పేరు పలుచనైపోయింది. ఇవన్నీ జరుగుతున్నా అదే అహంకారం, అదే అహంభావం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు ఆయన రాసిన లెటర్ చూస్తే అర్థమయ్యేదిదే. ఇక జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు ఓ నోటీస్ ఇచ్చింది. ఛత్తీస్గఢ్తో మీరు చేసుకున్న ఒప్పందాలు, కొత్త ప్లాంట్ల నిర్మాణంపై వారికున్న కొన్ని అనుమానాలకు సమాధానం ఇవ్వాలని కోరింది. ఇక దానికి మీరేం చేయాలి? వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. మీరు తీసుకున్న నిర్ణయాలను జస్టిఫై చేసుకోవచ్చు, అందులో తప్పులేదు. అసలు ఎలాంటి తప్పు జరగలేదని వాదించుకోవచ్చు. ప్రజలకు ఉపయోగపడతాయని నిర్ణయాలు తీసుకున్నామని, ఆ నిర్ణయాలను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో నిర్ణయాలు అవసరమయ్యాయో చెప్పుకోవచ్చు. ఇది కూడా అస్సలు తప్పు కాదు. మీరు చెప్పింది కరెక్టా కాదా అనేది కమిషన్ చూసుకుంటుంది. కానీ కేసీఆర్ ఏం చేశారు? ఎవ్వరూ చేయనిది చేశారు. అసలు ఇలా కూడా చేయొచ్చా అనే విధంగా ఉంది ఆయన ఇచ్చిన సమాధానం. అసలు నువ్వెవరు నన్ను అడగడానికి? నీ అర్హత ఏంటి? అసలు నువ్వెందుకు కమిషన్ విచారణ బాధ్యతలు తీసుకున్నావు? నీకు అర్హత ఉందా? అసలు చట్ట ప్రకారం విచారణ జరిపే హక్కుందా? వెంటనే దిగిపో. ఇది ఆయన కమిషన్కు రాసిన లెటర్లో సెలవిచ్చిన అంశాలు. ఇదెక్కడి వితండవాదం? ఇదే రకం సమాధానం. అంతేకాదు, తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు పాలించిన నన్నే ప్రశ్నిస్తావా అని రివర్స్లో ధమ్కీ ఇస్తున్నారు కేసీఆర్. అది కూడా పబ్లిక్లో డొమైన్లో రిలీజ్ అయింది. ఇది అసలు సమంజసమేనా? ఆన్సర్ కేసీఆర్కే తెలియాలి. మరి విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని విషయాలు మీడియాతో చర్చించారు. దీన్ని కేసీఆర్ తన అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ చాలా విషయాలపై ఫోకస్ చేసింది, విచారణ జరుపుతుంది. కానీ కేసీఆర్ మాత్రం తనకు అనుకూలమైన అంశాలని లెటర్లో ప్రస్తావించారు. ముఖ్యంగా 2014కు ముందు తెలంగాణలో విద్యుత్ సమస్య ఉందని, తాము అధికారంలోకి వచ్చాకే ఆ సమస్యను తీర్చామని పదే పదే చెప్తున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ అది కాదు కదా. అలా మార్చే క్రమంలో జరిగిన అక్రమాల గురించే కదా అస్సలైన చర్చ. దాన్ని మరుగున పెట్టి ఇంకా సెంటిమెంట్ను నిద్రలేపే ప్రయత్నం కాకపోతే ఏంటిది? ఇక నిజానికి లెటర్లో చాలాసార్లు అసాధారణమైన పరిస్థితులు అనే పదాన్ని పదే పదే వాడారు కేసీఆర్. నిజమే అనుకుందాం. ఆ అసాధారణ పరిస్థితుల వల్లే ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నారు. ఆ అసాధారణ పరిస్థితుల వల్లే యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం చేశారు. ఇదంతా చేసింది 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంట్ ఇచ్చేందుకే అంటున్నారు కేసీఆర్. మరి యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ పూర్తవ్వలేదు. భద్రాద్రి పవర్ ప్లాంట్ 2019 వరకు కమిషన్లోకి రాలేదు. ఇక ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం కారణంగా వచ్చిన విద్యుత్తు అంతంత మాత్రమే. మరి ఇవేవీ జరగకుండా తెలంగాణ విద్యుత్ సమస్యను అధిగమించింది కదా. మరి మీరు చెప్తున్న అసాధారణ పరిస్థితుల కారణంగా మీరు తీసుకున్న అసాధారణ నిర్ణయాలు, రాష్ట్రంపై పడిన ఆర్థిక భారం కారణంగా జరిగిన లబ్ధేంటి? కేసీఆర్ తన లెటర్లో మరికొన్ని అంశాలను కూడా లేవనెత్తారు. ఆల్రెడీ రెగ్యులేటరీ కమిషన్ల పబ్లిక్ హీరింగ్లు, లీగల్ ప్రొసీజర్ ద్వారా ఆమోదించిన నిర్ణయాలపై విచారణ జరపడానికే వీల్లేదంటున్నారు. ఆ నిర్ణయాలపై విద్యుత్ చట్టం ప్రకారం అప్పీలేట్ ట్రిబ్యునల్కు వెళ్లాలి, లేదంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి. అంతే తప్ప వేరే కమిషన్లు వేసి విచారించడానికి వీల్లేదు అనేది కేసీఆర్ వాదన. మరిందులో చట్టబద్ధత ఏంటో తేలాల్సింది. కానీ ఓ రిటైర్డ్ న్యాయమూర్తికి ఈ విషయాలపై పరిగణన ఉండదా? లేకుండానే ఆయన తన విచారణ కొనసాగిస్తారా? ఈ విషయంలో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. బట్ దేశమంతా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వైపు వెళుతుంటే మనం సబ్ క్రిటికల్ వైపు ఎందుకు వెళ్ళాం? ప్లాంట్ నిర్మాణాలకు స్థలం ఎంపిక, హడావిడి ఒప్పందాలు, అధిక రేట్లకు బయట నుంచి కరెంటు కొనుగోళ్లు వంటి చాలా అంశాల్లో కేసీఆర్ ఇచ్చిన వివరణ మాత్రం సమర్థించుకుంటున్నట్టుగా ఉన్నాయే తప్ప ఎక్స్పర్ట్స్ డిబేటుకు నిలిచేలా కనిపించడం లేదు. కేసీఆర్ గారు వారి పేరు ఎంక్వైరీలో వచ్చిందనో, లేదంటే ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది
అన్ని డిపార్ట్మెంట్లో మినిస్ట్రీస్ ఉన్నారు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. కాబట్టి నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది అనడంలో తప్పు. ఎందుకంటే ఆయా శాఖల మంత్రులే వాళ్ళకి కూడా ఏమీ తెలియకుండా జరిగిన సంఘటనలు భవిష్యత్తులో తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ ప్రాసెస్లో ఉన్నప్పుడు దాని మీద కామెంట్ చేయడం అనేది కాదు. సో మీకు చేయకపోయినా సరే ఎలాంటి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం ప్రభుత్వం చేయదు. నిజానికి కేసీఆర్ వివరణ పేరుతో కమిషన్పై ఎదురుదాడి చేశారు. 8 సార్లు అసలు విచారించేందుకు అర్హత లేదంటూ జస్టిస్ నరసింహారెడ్డిని విమర్శించారు. మరో 12 సార్లు కమిషన్పై నిందలు వేశారు. నిజానికి కేసీఆర్ లేఖతో రాజకీయం చేశారనే చెప్పాలి. ఎందుకంటే నిజంగా ఆయనకు ఆ ఉద్దేశం లేకపోతే లెటర్ బయటకొచ్చేది కాదు. కానీ వచ్చింది. కమిషన్కు నిజంగా చట్టబద్ధత లేకపోతే ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించుండేవారు. కానీ ఇవేవీ జరగలేదు. ఇక్కడే అర్థమైపోతోంది ఇది కంప్లీట్ పొలిటికల్ ఎజెండా అని. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.